ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని మోదీ గారు శంకుస్థాపనలు వర్చువల్‌గా చేసిన, లేదా అన్ని లక్షల మంది ప్రజలు నమ్మకంతో అక్కడిదాకా వచ్చి ఆయన ఏం చెప్తున్నారనేది వినడానికి వచ్చిన, ఇప్పుడు పనులు ప్రారంభమైన అమరావతికి సంబంధించి ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు అదే పదే పదే బురద జల్లే ప్రక్రియ తప్ప కనీస సహకారం అందించట్లేదు? అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. తత్ఫలితంగానే వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటు ద్వారా సుస్థిరమైనటువంటి పాలనకి మార్గం చూపించారు. ఇలాంటి సమయంలో మరి పైసా ఖజానాలో లేనప్పుడు, ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు, అదే కాకుండా మరి రవాణా సౌకర్యం ఇలాంటి విషయాల్లో కూడా రోడ్లు సరిగ్గా లేనప్పుడు, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 మాసాల్లో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి మరి కేటాయించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది అని మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మకంతో ఉన్నాం. జరుగుద్దనే పూర్తి విశ్వాసం కూడా ఉంది. సో మొన్న అన్ని లక్షల మంది ముందు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పింది ఐటీ టెక్నాలజీకి సంబంధించి దాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబుని చూసి మళ్ళీ నేను నేర్చుకునే పరిస్థితి ఈరోజు నేను గుజరాత్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పి ఆయన అంతే స్పష్టంగా చెప్తున్నా కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ లేకపోతే ఆయన ఆలోచన విధానం కానీ ఈ రోజున 2047 అంటూ మళ్ళీ ఆయన దూరదృష్టిని కానీ ఎందుకు సార్ వీళ్ళంతా అంత కించపరిచేలాగా లేకపోతే హాస్యంగా అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మరి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి బుద్ధి రాలేదు, కళ్ళు తెరవలేదు. కళ్ళు లేని వాళ్ళకి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చూసి ఓరలేనితనంతో మాట్లాడుతున్నారే తప్ప అసలు అట్టడుగున్నటువంటి ప్రజలు ఎలా అనుకుంటున్నారు, మధ్యతరగతి వాళ్ళు ఏ రకంగా ఆనందిస్తున్నారు అనేది అసలు వాళ్ళు కించెత్తు వాళ్ళకి అవగాహన ఉన్న పార్టీ మీటింగుల్లో చర్చించుకుని మనకి ఈ దుస్థితి కారణం ఏంటి, ఎందుకు మనం ఇటువంటి స్థితిలో ఉన్నాం, గతంలో వాళ్ళు 23 వచ్చినా దీనికంటే డబల్ వచ్చినాయి, మనం మరీ అట్టడుగుని ఉన్నాం కదా అని వాళ్ళ పందాన్ని మార్చుకునే స్థితి ఏమాత్రం కూడా కనిపించట్లా. రేపు వద్దుట ఇదే స్థితి ఉంటే అసలు ఒకరు కూడా రాకపోవటానికి అవకాశం ఉంది, జరుగుద్ది కూడా. ఏంటంటే ప్రజలు ఇవాళ చైతన్యవంతంగా ఉన్నారు, ప్రజలు ఇవాళ అమాయకంగా లేరు, చాలా చైతన్యవంతంగా వాళ్ళ ఓటు అనే ఆయుధాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో కూడా తెలుసు, దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన పార్టీలతో నేను మాట్లాడలేదు, ఒక సీనియర్ సిటిజన్గా 80 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్గా ఎన్నో ప్రభుత్వాలు నేను చూశాను. మరి నేను ఒక రకంగా ఉద్యోగ జీవితంలో రకరకాల పదవులు కూడా నేను చేశాను. ఆ దృష్టితో నేను చెబుతున్నాను, ఇంత నికృష్టంగా గతంలో నేను ఎప్పుడు చూడలా. మరి ఇప్పటికైనా వాళ్ళు గ్రహించి మరి సద్బుద్ధి కలిగి ఈ వాళ్ళ యొక్క సహకారాన్ని ఈ ప్రభుత్వానికి అందించడమో, మంచి హృదయంతో ఆలోచించడమో మంచిది తప్ప బుర్ర చల్లే కార్యక్రమం మంచిది కాదని నా మనవి.